వీళ్ళిద్దరినీ సంహరించగానే కువలయాపీడమా మరణించింది, ధనస్సా విరిచేశాడు, చాణూర ముష్టికులా మరణించారు. కంసుడి గుండె అదిరిపోయింది. ఆ సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. వెంటనే కత్తి పైకి తీసి, ఒరే ఉగ్రసేనుడు ఎక్కడున్నాడో బంధించండి, వసుదేవుణ్ణి సంహరించండి, దేవకిని సంహరించండి, ఈ గోపాల బారుని మట్టు పెట్టండి అని ఉన్మాదంతో కేకలేస్తున్నాడు. ఒక పిచ్చి ఎక్కువైపోయిన వాడు ఆఖరికి వెర్రి పెంచుకుపోయి ఎలా చచ్చిపోతాడో చూడండి. పోతన గారు ఎంత అద్భుతమైన పద్యం రాశారంటే, ఆ మంచాగ్రంబున నుండి రంగధరణి మధ్యంబునన్ కూలియే సంచారంబును చేలేక చిక్కి జనులు ఆశ్చర్యంబునం చూడగా పంచత్వంబును పొందియున్న కుమతున్ కంజాక్షుడిచ్చన్ వడిన్ పంచాస్యంబు గజేంద్రునిచ్చు పగిదిన్ బాహోబలోల్లాసియై. కృష్ణుడు ఒక్క దూకు దూకాడంటే ఆ సింహాసనం మీదకి, వాడి జుత్తు పట్టుకున్నాడు ఇలా కంసుడిది, అంతే వాడు పంచత్వం పొందేశాడు, చచ్చిపోయాడు. వాడు కత్తి విసరలేదు, యుద్ధం చేయలేదు, ఏమీ చేయలేదు. వాడు ఎందుకు చచ్చిపోయాడు అంటే వాడు ఎప్పటి నుంచో చచ్చిపోతున్నాడు. వాడు కృష్ణుడు వచ్చేస్తాడేమో, నన్ను చంపేస్తాడేమో, కృష్ణుడు వస్తాడేమో, చంపేస్తాడేమో, ఇదే భయం. నిజంగా కృష్ణుడు గుండెల మీద కూర్చునేటప్పటికీ ఇంకా నా మహా యుద్ధం అంటే అయిపోయింది అనుకున్నాడు, అయిపోయాడు అంతే. పంచత్వంబును, పోతన గారు ఎంత గొప్ప మాట వాడేశారో చూడండి. వాడు చచ్చిపోయడం లేదు, పంచత్వంబును. వీళ్ళిద్దరినీ సంహరించగానే కువలయాపీడమా మరణించింది, ధనస్సా విరిచేశాడు, చాణూర ముష్టికులా మరణించారు. కంసుడి గుండె అదిరిపోయింది. ఆ సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. వెంటనే కత్తి పైకి తీసి, ఒరే ఉగ్రసేనుడు ఎక్కడున్నాడో బంధించండి, వసుదేవుణ్ణి సంహరించండి, దేవకిని సంహరించండి, ఈ గోపాల బారుని మట్టు పెట్టండి అని ఉన్మాదంతో కేకలేస్తున్నాడు. ఒక పిచ్చి ఎక్కువైపోయిన వాడు ఆఖరికి వెర్రి పెంచుకుపోయి ఎలా చచ్చిపోతాడో చూడండి. పోతన గారు ఎంత అద్భుతమైన పద్యం రాశారంటే, ఆ మంచాగ్రంబున నుండి రంగధరణి మధ్యంబునన్ కూలియే సంచారంబును చేలేక చిక్కి జనులు ఆశ్చర్యంబునం చూడగా పంచత్వంబును పొందియున్న కుమతున్ కంజాక్షుడిచ్చన్ వడిన్ పంచాస్యంబు గజేంద్రునిచ్చు పగిదిన్ బాహోబలోల్లాసియై. కృష్ణుడు ఒక్క దూకు దూకాడంటే ఆ సింహాసనం మీదకి, వాడి జుత్తు పట్టుకున్నాడు ఇలా కంసుడిది, అంతే వాడు పంచత్వం పొందేశాడు, చచ్చిపోయాడు. వాడు కత్తి విసరలేదు, యుద్ధం చేయలేదు, ఏమీ చేయలేదు. వాడు ఎందుకు చచ్చిపోయాడు అంటే వాడు ఎప్పటి నుంచో చచ్చిపోతున్నాడు. వాడు కృష్ణుడు వచ్చేస్తాడేమో, నన్ను చంపేస్తాడేమో, కృష్ణుడు వస్తాడేమో, చంపేస్తాడేమో, ఇదే భయం. నిజంగా కృష్ణుడు గుండెల మీద కూర్చునేటప్పటికీ ఇంకా నా మహా యుద్ధం అంటే అయిపోయింది అనుకున్నాడు, అయిపోయాడు అంతే. పంచత్వంబును, పోతన గారు ఎంత గొప్ప మాట వాడేశారో చూడండి. వాడు చచ్చిపోయడం లేదు, పంచత్వంబును.